ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి విలువైన శ్రేష్టమైన మీ మాటలు మాట్లాడుకున్నటకు మాకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి, ఆయుష్ను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వినుటకు మీ పిల్లల ఆసక్తితో చేరి ఉండగా జాగ్రత్తగా మీ మాటలు హృదయమందు పదిలపరుచుకొని మాటల ప్రకారంగా బలం ఉంది మరింత మీకెక్కువగా దగ్గర అవ్వడానికి సహాయం చేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ప్రతి ఆదివారం మనం ఇలా కూడుకున్నప్పుడు గలతీ పత్రిక ధ్యానం జరుగుతోంది. అయితే ఒక ప్రత్యేకమైన కారణం కొరకు ఈరోజు అంశాన్ని మార్చి మరొకటి మనం మాట్లాడుకోబోతున్నాం. మొన్న దివాళీ హాలిడేస్లో 2 రోజుల పాటు హకీంపేటలో మలాఖీ గ్రంథంపై వివరణ ఇవ్వడం జరిగింది. మలాఖీ గ్రంథాన్ని నేను వివరిస్తూ 4 అధ్యాయాలు కలిగినటువంటి మలాఖీ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి మలాఖీ గ్రంథాన్ని మనం 8 భాగాలుగా విభజించి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. అయితే 2 రోజుల పాటు మనకున్న సమయంలో 8 భాగాలలో 6 భాగాలు మాత్రమే మాట్లాడుకోనగలిగాం. 7-8 భాగాలు మాట్లాడుకోలేకపోయాం, అప్పటికే మనకు సమయం మించిపోవడంతో. అయితే ఆలస్యం చేస్తే ఆ 7-8 మళ్ళీ మీరు అందుకోవడం కూడా కష్టం కనుక ఆల్మోస్ట్ ఈరోజు నా ముందు కూర్చున్న వారిలో ఎక్కువ శాతం విన్నవారే ఆ రోజు ఉన్నారు కనుక ఈరోజు మిగిలిన 7-8 భాగాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి మలాఖీ గ్రంథము పాత నిబంధనలోని చివరి పుస్తకం తెరచి మీరు చూడగలిగితే, పాత నిబంధనలోని చివరి పుస్తకం మలాఖీ గ్రంథాన్ని మీరు తెరచి చూడగలిగితే అందులో ఉన్న విషయాలను నేను ఒకసారి మీ దృష్టికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు విన్న లేదా జరిగిపోయిన 6 భాగాలు మేము వినలేదు కనుక ఈరోజు మాకు ఇది అర్థమవుతుందో లేదో అనే సందేహం ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 భాగాలు కూడా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. ఆల్రెడీ ఇంటర్నెట్లో 3 భాగాలు అందుబాటులోకి వచ్చాయి. 4, 5, 6 కూడా ఈ 2-3 రోజుల్లో వస్తాయి. ఒకవేళ ఈ 6 భాగాలు ఇప్పటివరకు వినకపోయినా మీకు సమస్య లేదు. కారణం, ఒక్కొక్క భాగము ఒక ప్రత్యేకమైన ఒక సందేశంగానే మీ ముందుకు వస్తూ ఉంటుంది. అందువలన మాకు అర్థమవుతుందో లేదో అనేటువంటి సందేహం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 రోజుల పాటు ఎన్నో గంటలు నేను సమయం తీసుకొని మలాఖీ గ్రంథాన్ని వివరించడం జరిగింది. 2వ రోజు 6వ భాగం ముగించుకునేసరికి మీరు అలిసిపోయారు కనుక నేను ఆపేశాను. కానీ మీరు ఇంకొక 2 గంటలు కనుక కూర్చొని ఉంటే ఆ రోజు మలాఖీ గ్రంథం మొత్తం అయిపోయింది. కానీ మీ పరిస్థితి చూస్తే అలాంటి వాతావరణం కనబడలేదు కనుక
ఆపాలనే మనసు నాకు లేకపోయినా ఆపివేయవలసి వచ్చింది. ఇక ఈరోజు 7వ భాగంలోనికి ప్రవేశిద్దాం. ఇంతకుముందు వినని వారు కూడా దయచేసి ఒకసారి మలాకి గ్రంథము తెరిస్తే నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. మలాకి గ్రంథాన్ని మనం మాట్లాడుకోవడానికి ఈ గ్రంథాన్ని మనం 8 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగమే పరిచయ భాగం, ఇంట్రొడక్షన్. అది ఆల్రెడీ ఇప్పుడు మీకు నెట్లో ఉంది. ఇక రెండవది మొదటి అధ్యాయము 1వ వచనము నుండి మొదటి అధ్యాయం 5వ వచనం వరకు నేను వివరించాను. అది 8 భాగాలలో 2వ భాగం. అక్కడ మనం మాట్లాడుకున్నది ఆ భాగానికి నేను ఒక టైటిల్ ఇచ్చాను. ఏంటి అని చూస్తే అది దేవుని ప్రేమను గూర్చిన వివాదం అని చెప్పాను. అక్కడ ఒక వివాదం చోటు చేసుకుంటోంది. ఆ వివాదం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక 3వ భాగమే మొదటి అధ్యాయము 6వ వచనము నుండి 2వ అధ్యాయము 9వ వచనం వరకు. మొదటి అధ్యాయం 6వ వచనము నుండి 2వ అధ్యాయము 9వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. అక్కడ మనం మాట్లాడుకున్నది యాజకుల పరిచర్యలోని లోపాలు, దేవుని గద్దింపు. అది మనం మాట్లాడుకున్నది. అది కూడా మీకు అందుబాటులో ఉంది ఇప్పుడు. ఆ 3వ భాగంలో అది సుదీర్ఘమైనటువంటి ప్యాసేజ్ కనుక మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయం 9వ వచనం వరకు ఉన్నది కనుక వివరణ చాలా ఉన్నది కనుక దానిని మరలా 2 భాగాలుగా విభజించి చెప్పడం జరిగింది, 3A 3B అని. ఇక 4వ భాగము 2వ అధ్యాయము 10వ వచనము నుండి 2వ అధ్యాయము 16వ వచనం వరకు, 2వ అధ్యాయము 10వ వచనము నుండి 2వ అధ్యాయం 16వ వచనం వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ వివాదాలైన యాజకుల వివాహాలు అన్నది మనం మాట్లాడుకున్నాం. మలాకి గారి కాలంలో, మలాకి గారి తరంలో జరిగిన సందర్భాలన్నిటిని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక 5వ భాగము మలాకి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. 2:17 నుండి 3:5 వరకు. అక్కడ మనం మాట్లాడుకున్నది దేవుని తీర్పు దినం, గాడ్స్ జడ్జ్మెంట్ డే. అదేంటో అక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది. అది మీకు త్వరలో అందుబాటులో వస్తుంది. ఇక 6వ భాగము మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము నుండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుండి, అదే మలాకి గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం వరకు మనం మాట్లాడుకున్నాం. 12 వరకు. ఈ భాగానికి మనం పెట్టుకున్న టైటిలే దేవుని ఎదుట దొంగలైన భక్తులు. దేవుని ఎదుట దొంగలైన భక్తులు. ఇది మనం మాట్లాడుకున్నాం. 6 భాగాలు ముగించుకొని 7, 8 ఈరోజు మాట్లాడుకోవడానికి సిద్ధపడుతున్నాం. నేను ఎందుకు 7, 8 ఈరోజు మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నానంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, గత 1.5 సంవత్సరంగా నేను మలాకి గ్రంథం అనేక ప్రాంతాల్లో చెబుతున్నా, ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక ఆటంకము చేత అది రికార్డ్ అవ్వట్లేదు. ఒక్కొక్క కారణానికి, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్కి ఒక 10 కారణాలు ఉంటాయి. ప్రజలకు ఎంత వీలైతే అంత త్వరగా దీన్ని అందిద్దామన్న ప్రయత్నం నేను చేస్తున్నప్పటికీ ఈ సాంకేతిక లోపాల వల్ల ప్రతిసారి అది విఫలమవుతోంది. ఈసారి ఎలాగైనా సరే అది ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొని రావాలి అన్న కంకణముతో 2 రోజుల పాటు ఎలాగైనా సరే దాన్ని పూర్తి చేయాలన్న ప్రయత్నం గట్టిగా చేస్తే పూర్తి అవ్వలేదు. వివరణ ఎక్కువ ఉంది కనుక ఇంకొక 2 గంటలు ప్రజలు కూర్చోనగలిగినా, ఇంకొక రోజు మన చేతిలో ఉన్న చాలా బాగుండేది. సరే, ఎలాగో మనకు ఆదివారం దగ్గరే ఉంది కనుక ఈరోజు మనము మలాకి గ్రంథాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో మిగిలిన చివరి 2 భాగాలను ఈరోజు ఎలాగైనా సరే త్వరగా స్టార్ట్ చేసుకొని, అంటే 6:30 నుండి 7 మధ్యలోనే అందరు సిద్ధమై మాట్లాడుకోవాలని మనం పూర్తిగా సిద్ధపడి వస్తే, ఈరోజు ఈ క్యాంపస్ మనం ఎక్కడైతే ప్రతి ఆదివారం కూడుకుంటామో ఈరోజే ఉదయం వాళ్ళు ఫోన్ చేసి, దయచేసి ఒక చిన్న వినతి, రిక్వెస్ట్, ఈరోజు రెగ్యులర్గా మీరు అటెండ్ అయ్యేటువంటి, మీరు రెగ్యులర్గా మీరు కూడుకునేటువంటి హాల్ దయచేసి మాకు ఇవ్వండి అని ఈ యాజమాన్యం వారు, మీకు మరొక హాల్ ఏర్పాటు చేస్తున్నాము అని వారు కోరడంతో హాల్ ఈరోజు మనకేమైంది, షిఫ్ట్ అయిపోయింది. రైట్, అయినా పర్లేదు, హాల్ మారితే ఏముంది, మనకు గోలింగ్ ఒకటి ఉంది కదా అనేసి మనం త్వరగానే చేరుకున్నాం. చేరుకునేసరికి ఫుల్ వర్షం వస్తే వచ్చింది, పర్లేదని వస్తే పవర్ లేదు.
అంటే మీరు ఆలోచిస్తున్నారా సాతాను ఎంత ప్రతిఘటిస్తున్నాడో ఈ గ్రంథం బయటికి రాకుండా. ఇక ఈరోజు మలాకి గ్రంథం అవ్వదు అన్న ఆలోచనతోనే ఉండగా చివరి నిమిషంలో పవర్ వచ్చింది. పవర్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం అరేంజ్ చేసుకోవడానికి టైం పట్టింది గనుక మరి ఈరోజు 7వ భాగం మాత్రమే అవుతుందేమో అని అనుకుంటున్నాను. దేవుని దయ ఎలా సాగుతుందో చూద్దాం. ఇక జాగ్రత్తగా ముందుకెళ్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము లో మనం ఉన్నాం. ఈ గ్రంథంలోని 8 భాగాలలో 7వ భాగాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ముందుగా చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనం నుండి ఇక వెళ్ళిపోతున్నాను లోపలికి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు, 3వ అధ్యాయము 13 నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు ఈ 7వ భాగముగా మీరు రాసుకోవాలి. దీనికి నేను ఒక టైటిల్ కూడా ఇవ్వబోతున్నాను. దీనికి ఒక టైటిల్ ఏంటి అని చూస్తే, ఈ భాగానికి మీరు రాసుకోవాల్సిన అంశం పేరే నీతిమంతుల విజయం అని రాసుకోండి. నీతిమంతుల విజయం. ఓకే, వెళ్దాం ఇక ముందుకి. ద విక్టరీ ఆఫ్ ద రైచస్. ఓకే, వెళ్దాం. 13వ వచనంలో ఏముందో చూసే ముందుగా దయచేసి జాగ్రత్తగా గమనించండి. 4వ అధ్యాయంలోనికి ప్రవేశించే ముందుగా 3వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. ఏముంది 3వ అధ్యాయంలో? 13వ వచనం నుండి 18వ వచనం వరకు కదా. ఇప్పుడు బ్యాలెన్స్ 3వ అధ్యాయంలో ఏముంది అక్కడ గమనించండి. 3వ అధ్యాయము 13 నుండి 3వ అధ్యాయము 18వ వచనం వరకు ఆ ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్ని 13 నుంచి 18 వచనాలు ఉన్నటువంటి ప్యాసేజ్ని మరలా నేను 2 భాగాలుగా విభజిస్తున్నాను. 2 భాగాలుగా దాన్ని విడగొట్టుకొని మాట్లాడుకోబోతున్నాం. అదేంటో ముందుగా మీరు చూడాలి. 13, 14, 15 వచనాలు. 13, 14, 15 వచనాలు. ఈ 3 వచనాలను మీరు ఒక పార్ట్గా దయచేసి గమనించండి. ఒక పార్ట్గా. తర్వాత 16, 17, 18 వచనాలను ఒక పార్ట్గా మీరు చూడాలి. ఒక పార్ట్గా మీరు చూడాలి. ఈ సమయంలో మరి ఆన్లైన్లో వింటున్న వారు, ఆన్లైన్లో బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి గాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి ఆయన నిర్వహణలో జరుగుతున్నటువంటి ఈ ఆన్లైన్ పరిచర్యలో ఈ క్షణం ఎందరైతే వాక్యం వింటున్నారో దయచేసి మీరు కూడా మలాకి గ్రంథం మేము డైరెక్ట్గా 7వ భాగాన్ని వింటున్నాము, మరి మేము అర్థం చేసుకోవడం ఇబ్బంది ఏమో అని ఎవరు ఫీల్ అవ్వకండి. మీకు ఒక 3-4 రోజులలోనే మలాకి గ్రంథం మీరు వినని 6 భాగాలు మీకు అందుబాటులోకి వచ్చేలా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. అందువల్ల దయచేసి ఎవరు ఆందోళన మనసుతో వినకుండా జాగ్రత్తగా ఈ 7వ భాగంలోనికి మనసు పెట్టి ప్రవేశించవలసిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను. విందాం. 7వ భాగం మలాకి గ్రంథం 3వ అధ్యాయము 13 నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు అని మనం చూసినా, ముందుగా 3వ అధ్యాయంలో ఏముందో చూద్దాం అంటున్నాను. 3వ అధ్యాయంలో మనకు 6 వచనాలు కనపడుతున్నాయి. ఏమిటవి? 13, 14, 15 వచనాలు, 16, 17, 18 వచనాలు, మొత్తం కలిపితే 6 వచనాలు. ఈ 6 వచనాలను 3 వచనాలుగా డివైడ్ చేస్తున్నాను. దానికి కారణం ఏంటో ఇప్పుడు నేను చెబుతాను త్వరలో. ముందుగా ఆ 3 వచనాలు ఏంటో చూద్దాం. 3 వచనాలు ఏంటో చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా 13వ వచనం, నన్ను గూర్చి మీరు బహుగర్రపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. అంటే ఇంతకుముందు వినని వారి కోసం ఒక మాట. బైబిల్లోని ఏ గ్రంథానికి లేని ఒక ప్రత్యేకత మలాకి గ్రంథానికి ఉంది. ఏంటి అని చూస్తే ఇది ఒక డైలాగ్ ఫార్మాట్లో ఉంది. అంటే ఒకరు మాట్లాడడం, మరొకరు దానికి స్పందించడం, ఆ స్పందనకు మరొకరు వివరణ ఇవ్వడం, ఒకరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి మరొకరు ప్రశ్న వేయడం, ఆ ప్రశ్నకు మరొకరు సమాధానం ఇవ్వడం, ఇలాంటి ఫార్మాట్లో ఈ గ్రంథం రాయబడింది. ఈ గ్రంథంలో మనకు 3 గ్రూప్స్ కనపడతారు. ఒక గ్రూప్లో ఏమో దేవుడు ఉన్నాడు, మరొక గ్రూప్లో ఏమో ఇశ్రాయేలీలు ఉన్నారు. దేవునికి ఇశ్రాయేలీలకు మధ్య ఒక దూతగా, ఒక మధ్యవర్తిగా మలాకి గారు వ్యవహరిస్తున్నారు. మలాకి అన్న పదానికే దేవుని దూత అన్న అర్థం ఉందని నేను మీకు చెప్పాను ఇంతకుముందు. దేవుని దూత. దేవుడు ఇశ్రాయేలీల గురించి ఏదైనా చెప్పమని చెబితే అది మలాకి గారు మోసుకొని వెళ్ళి ఇశ్రాయేలీలకు చెబితే దేవుడు చెప్పిన విషయానికి ఇశ్రాయేలీలు తలదించకుండా మలాకి గారి తరంలోని ఇశ్రాయేలీలు వారు ఎదురు ప్రశ్నలు దేవునికి విసురుతున్నారు. అది చాలా బాధాకరం. ఈ గ్రంథంలో దేవునికి మొత్తం 10 ప్రశ్నలు ఎదురవుతాయి అని చెప్పాను. ఇప్పటివరకు నేను ముగించిన 6 భాగాలలో దేవునికి ఇప్పటి వరకు 8 ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక మిగిలినది 9-10 ప్రశ్నలు.
ఆ 8 ప్రశ్నలకు దేవుడు ఎంత గొప్పగా జవాబిచ్చాడో, ఎన్ని విషయాల గురించి ఆయన మాట్లాడాడో చాలా మనం గొప్పగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మహిమగల దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక మట్టి మనిషికి జవాబు ఇవ్వడం అనేదే చాలా గొప్ప సంగతి. కానీ అంత గొప్ప దేవుడిని ఇశ్రాయేలీయులు అర్థం చేసుకోకుండా ఆయనను అనుమానించడం అనేది మరొక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఇశ్రాయేలీయులు అంటే ఎవరో కాదని చెప్పాను. ఇశ్రాయేలీల జీవితాన్ని బట్టి, ఇశ్రాయేలీల చరిత్రను బట్టి, ఇశ్రాయేలీల చరిత్రను ఆధారం చేసుకొని ఇశ్రాయేలీలను 3 భాగాలుగా విభజించుకున్నాం. ఈ మలాకీ గ్రంథంలో 3 భాగాలుగా విభజించుకున్నాం. ఎలా? అషూరు బబులోను చెరలలోనికి వెళ్ళకముందున్న ఇశ్రాయేలీలు అదొక గ్రూప్. అది అషూరు బబులోను చెరలలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఇశ్రాయేలీలు, చెరలో ఉన్న ఇశ్రాయేలీలు అని చెప్పాను. అది 2వ గ్రూప్. అయితే 3వ గ్రూపే అషూరు బబులోను చెరల నుండి తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు, యూదయకు తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు. ఇది మొదటి భాగంలో నేను చాలా విషయాలు దీన్ని వివరించాను. మీరు మొదటి భాగం విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మలాకీ గ్రంథంలో కనబడుతున్న ఇశ్రాయేలీలు ఎవరు అని అడిగితే, ఇశ్రాయేలీలు ఎవరు అని అడిగితే వీరు 3వ గ్రూప్లో ఉన్న ఇశ్రాయేలీలు. 3వ గ్రూప్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అంటే అషూరు బబులోను చెరల నుండి తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు. ఈ గ్రంథము ఎవరి గురించి అయితే, ఎవరి కోసమైతే, ఎవరితో అయితే దేవుని మాటలు ఇక్కడ చెప్పబడుతున్నావో వాళ్ళు ఎవరో అడిగితే అషూరు బబులోను చెరల నుండి తిరిగి వచ్చి వాగ్దాన దేశంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు. ఇది నొక్కి నేను చెప్పాను మొదటి భాగంలో. ఎందుకంటే చెరల నుండి తిరిగి రాకుండా అక్కడే సెటిల్ అయిపోయినటువంటి ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. ప్రపంచ నలుమూలల చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. అన్ని దేశాలలో చెదిరిపోయిన వాళ్ళతో రాయబడుతున్నటువంటి మాటలు కాదు ఇవి. చెదిరిపోయినటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఇవి. కేవలం తిరిగి వచ్చి ఇప్పుడు యూదయ దేశంలో, ఈ పాలస్తీనా దేశంలో నివసిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలీలతో మాత్రమే చెప్పబడుతున్న విషయాలు అని మీకు చెప్పాను. ఇప్పుడు ఎవరైతే చెర నుండి తిరిగి వచ్చారో వీరు దేవునిని అనుమానిస్తున్నారు. అది సందర్భం. ఇప్పుడు 7వ భాగంలోకి మనం ప్రవేశిస్తుండగా ఈ ప్రజల పరిస్థితి ఎలాగుందో, దేవుని విషయంలో వారి ఆలోచన విధానం ఎలాగున్నదో ఇంతకుముందు వినని వారి కోసం ఈ విత్తనాన్ని వేసి నేను ముందుకెళ్తున్నాను. ఈ ప్రజలు దేవుని గురించి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారని అడిగితే చాలామంది ఈ ప్రజలలో 90% అనుకోండి, లేదా 95% అనుకోండి, ఇందులో చాలామంది దేవుణ్ణి అనుమానిస్తున్నారు. ఎందుకు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక ముఖ్య కారణమే ఈ దేశంలో భయంకరమైన కరువు. మలాకీ గారు ఈ పరిచర్య చేసే కాలంలో ఈ దేశంలో, ఈ భూభాగంలో భయంకరమైన కరువు తాండవం వెళ్తోంది. ఆ కరువు చూసి ఇశ్రాయేలీలు ఒకవైపు మేమేమో ఇంత భయంకరమైనటువంటి కరువులతో, కాటకాలతో మేము అలవటించిపోతున్నాం, పక్కనున్నటువంటి రాజ్యాలు, పక్కనున్నటువంటి దేశాలేమో వర్ధిల్లుచున్నాయి. అంటే దేవునికి దుర్మార్గులు అంటేనే ఇష్టము. ఎందుకంటే వీళ్ళు వారి గురించి ఏమనుకుంటున్నారంటే తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకుంటున్నారు. వీళ్ళు మేము చాలా మంచివారం అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఇదంతా మీకు 5వ భాగంలో చెప్పాను. ఇది మీకు 5వ భాగంలో చెప్పాను. 5వ భాగంలో ఒక మాట మాత్రం చూద్దాం. ఇప్పుడు 7వ భాగానికి 5వ భాగానికి కొంచెం సిమిలారిటీ ఉంది కనుక ఒకసారి 5వ భాగం ఎక్కడ? 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. అంటే వీళ్ళు మాటల చేత దేవుని ఆయాస పెట్టుచున్నారట. మాటల చేత ఏమంటున్నారా మాటలు? చూద్దాం. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. దేవుని గురించి అలా అనుకుంటున్నారు వీళ్ళు. దేవునికేమో దుర్మార్గులే మంచివారట. నెక్స్ట్, వారి యందు ఆయన సంతోషపడును. దేవుని గురించి వాళ్ళు ఎలాంటి అభిప్రాయానికి వచ్చేశారు? దేవునికి దుర్మార్గులంటే ఇష్టము, ఆయన దృష్టికి వాళ్ళే మంచివారు, అందుకే వాళ్ళు వర్ధిల్లుతున్నారు. మా బతుకులు మాత్రం ఇలా ఏడ్చాయి. మేము దేవుని ఎంత భయభక్తులు కలిగినా, దేవునికి ఎంత ఇష్టలుగా బ్రతుకుతున్నా ఇంత భయంకరమైనటువంటి లేమితో మేము బాధపడుతున్నాము. దేవుని దృష్టికి దుర్మార్గులే మంచివారు, మాలాంటి వాళ్ళు కాదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. నేను మీకు 5వ భాగంలో చెప్పాను, నిజానికి వీళ్ళ బతుకులు సరిగా లేకనే, వీళ్ళ పరిస్థితి సరిగా లేకనే
వీళ్ళ జీవన విధానం సరిగా లేకనే, దేవుని పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి సరిగా లేకపోవడం చేతనే దేవుడు వారిపై కరువు పంపాడు. మా బలహీనతల వలన, మా తప్పుల వలన, మా దోషాల వలన ఈరోజు మా జీవితాలు ఎలాగున్నాయి అని ఆలోచించకుండా, తమను తాము పరిశీలించుకోకుండా, తమను తాము విమర్శించుకోకుండా, పక్క రాజ్యం వాళ్ళు దుర్మార్గులు, క్రూరులు, దుష్టులు, వాళ్ళ జీవితాలు మాత్రం బాగున్నాయి, మా జీవితాలు మాత్రం ఇలాగున్నాయి అని వీళ్ళు దేవునిని అనుమానిస్తూ దేవునిని అవమానపరుస్తున్నారు. ఏమని? మంచిగుంటే నడవదు, దేవుని దృష్టిలో గొప్పగా బ్రతికితే అవ్వదు, వాళ్ళ వల్లే మనము దుర్మార్గంగా బ్రతకడమే మంచిది అని దేవునిని ఆయాస పెట్టే మాటలు వారు మాట్లాడుతున్నట్టుగా 5వ భాగంలో వివరించాను. ఆ విషయాన్ని, ఆ ఒక్క చిన్న విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు 7వ భాగంలోనికి వస్తే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు 7వ భాగంలో మరలా వీళ్ళ గురించి చూద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలుకుచున్నారు. బహుగర్వపు మాటలు, మామూలు గర్వపు మాటలు కూడా కాదు. దేవుని గురించి ప్రజలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారట ఆ రోజుల్లో? బహుగర్వపు మాటలు, బహుగర్వపు మాటలు. గర్వపు మాటలు పలకడమే పెద్ద తప్పు, బహుగర్వపు మాటలు మాట్లాడడం. మీరు నా గురించి బహుగర్వపు మాటలు మాట్లాడుచున్నారని దేవుడు చెబితే అప్పుడు దేవుని రివర్స్ ప్రశ్నిస్తున్నారు. చూడండి, అది నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి. మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి, దేవుని అనవలసిందంతా అనేసి, అంటే అనకూడని విషయాలు అనేసి, దేవుని అనకూడని మాటలని అనేసి తిరిగి అమాయకంగా అడుగుతున్నారు. ఇప్పుడు ఏమని? నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి, నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి. ఈ గ్రంథంలో దేవునికి ఎదురవుతున్న 9వ ప్రశ్న ఇది. 9వ ప్రశ్న. మొత్తం 10 ప్రశ్నలు అన్నాను. 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటూ మనం వచ్చాం. ఆల్మోస్ట్ ప్రతి మాట వివరించాను మీకు ఈ గ్రంథంలో. ఇప్పుడు 3వ అధ్యాయం 13వ వచనంకి వచ్చేసరికి, లేదా 3వ అధ్యాయం 13వ వచనంకి వచ్చేసరికి దేవునికి 9వ ప్రశ్న ఎదురవుతోంది. అంటే ఇంతకుముందు 8 ప్రశ్నలు ఎదురయ్యాయి దేవునికి. ఏంటమ్మా 9వ ప్రశ్న? నిన్ను గూర్చి ఏమి చెప్పితే మనం అడుగుతున్నారట. అనేవాడు అని మర్చిపోతాడు, అనిపించుకున్నవాడే గుర్తుపెట్టుకుంటాడు. మన సమాజంలో కూడా జరిగేది అదే. అంతేనా? కొంతమందికి నోటి దురుసు ఎక్కువ ఉంటుంది. ఒక మాట చాలా ఈజీగా అనేస్తారు, అని మర్చిపోతారు. కానీ అనిపించుకున్నవాడు మాత్రం బాధపడుతుంటాడు. వారం తర్వాత కలిసిన తర్వాత మరి అమాయకంగా అడుగుతాడు, ఏంటి ఈ మధ్య నాతో మాట్లాడట్లేదని. వారం కిందట నువ్వు అన్న మాట అప్పుడే మర్చిపోయావేంటి? మాట బయటికి వెళ్ళడం ఈజీ, తిరిగి వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. అది మీరందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. కానీ విచిత్రం ఏంటంటే అసెంబ్లీలో మాత్రం అనడం వెనక్కి తీసుకోవడం మాత్రం చాలా సర్వసాధారణంగా ఉంటుంది. నేను ఎప్పుడు చూసినా ఆ సంభాషణ చూసేటప్పుడు అసెంబ్లీలో చాలా ఆశ్చర్యపోతుంటాను. ఒక ప్రతిపక్షం వాడో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఆయనో ఏదో ఒక మాట అనేసరికి అవతల ఆపోనెంట్స్ నుంచి, ఆపోజిషన్ పార్టీస్ నుంచి చాలా ఏమంటారు వాటిని, విమర్శలు వస్తుంటాయి, ప్రతిఘటనలు వస్తుంటాయి. ఖచ్చితంగా ఆయన ఈ మాట అన్నందుకు క్షమాపణ చెప్పవలసింది అనేసరికి సింపుల్గా లేస్తాడు, అధ్యక్ష నేను అన్న మాటకు చింతిస్తూ దాన్ని వెనక్కి తీసుకుంటున్నా అంటాడు. వెనక్కి ఎట్లా తీసుకుంటాడు? అన్న తర్వాత వెనక్కి తీసుకుంటున్నా ఎలా తీసుకుంటాడు? ఈజీ. ఒక మాట అని వెనక్కి తీసుకోవడం మనిషి చాలా ఈజీగా చేస్తున్నాడు, కానీ మాట బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది తీసుకోవడం చాలా కష్టం కదా. ఇక్కడ ఎవరిని అంటున్నారని అడిగితే మనిషి దేవుణ్ణి అంటున్నాడు. దేవునిని అన్న తర్వాత మనిషి ఇంతకు నీ గురించి నేను ఏమన్నాను అంటున్నాడు. మళ్ళీ సీరియస్గా నీ గురించి నేను ఏమన్నాను అంటున్నాడు. ఏమన్నాడో చూద్దాం. దేవుడు చెబుతున్నాడు, ఏమన్నారో వీళ్ళు చెబుతున్నాడు. 14వ వచనం, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. ఏమంటున్నారట? దేవుని సేవ చేయడం వల్ల మనకే ప్రయోజనం లేదు, నిష్ఫలము, మనకు ఒరిగేదేం లేదు. అసలు దేవుని సేవ చేయడం వల్ల మనకి ఏ లాభం లేదు. అది దేవుని సేవ గురించి వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్. అది దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. నెక్స్ట్, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. ముఖ్యంగా యాజకులు
ఈ ప్యాసేజ్లో మనకు కనబడుతుంది ముఖ్యంగా యాజకులు. మొదటి అధ్యాయం నుంచి చూస్తున్నాం యాజకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఆ రోజుల్లో. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన అంటే యాజకులు ఏం చేసేవాళ్ళు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కన్నీరు మాత్రం గార్చేవారు. మొసలి కన్నీరు అంటారు దాన్ని. అంటే దుఃఖంగా మేము ఆయన సన్నిధికి రాకపోతే ఆయన మమ్మల్ని అంగీకరించాడు. వేషధారణది. అది మీకు 4వ భాగంలో చెప్పాను. వివాదాలైన యాజకుల వివాహాలని 2వ అధ్యాయము 10వ వచనం నుండి 2వ అధ్యాయం 16వ వచనము వివరించినప్పుడు యాజకులు ఎంత దుర్మార్గులుగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎంత భ్రష్టు పట్టిపోయాయో మనం అక్కడ మాట్లాడుకున్నప్పుడు అదే దేవుడు అన్నాడు అక్కడ. ఏమని? నేను మీ నైవేద్యములను అంగీకరించను అని అన్నాడు 13వ వచనంలో. 2:13 రెండవసారి మీరు ఇలాగనే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు, కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు అని చెప్పాడు యాజకుల గురించి. ఆ అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు మాత్రం ఏడుస్తున్నారట. ఆ అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు మాత్రం దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులుగా వస్తున్నారట. అంత నటనే. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం ఆయన అంటే భయం అన్నట్టుగా, ఆయన అంటే భక్తి ఉన్నట్టుగా నటించి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ దుర్మార్గులందరూ కూడా. ఆ దుర్మార్గపు మాటలలో, గర్వపు మాటలతో వాళ్ళు అంటున్నది మనం దుఃఖాక్రాంతులుగా ఆయన సన్నిధికి వెళ్ళడం వలన కూడా వచ్చే ప్రయోజనం ఏం లేదంటున్నారు. చూడండి 3:14 దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేంటి? ఏంటి ప్రయోజనం? ఇంకేమంటున్నారు 15వ వచనంలో? గర్విష్ఠులు ధన్యులగుదురనియు. ఎవరు ధన్యులట? గర్వం ఉంటేనే దేవుడు దీవిస్తాడు. గర్విష్ఠులే ధన్యులు అనియు. యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఎన్ని మాటలు చూడండి, ఎన్ని మాటలు చూడండి. ఒక్క మాట నువ్వు దేవుని గురించి నోరు జారితేనే అది చాలా భయంకరం. ఎన్ని మాటలు అంటున్నారో చూడండి. అదే ఇంతకుముందు భాగాలలో కూడా చెప్పాను. ముసలి ప్రాయంలో ఉన్న తల్లిదండ్రులను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఎదిగిన కుమారుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ బలహీనులైనటువంటి ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఎన్ని అనేసేవరా నువ్వు, నిజంగా ఎన్ని అనేసేవరా. వాడు రేపు పొద్దున క్షమాపణ చెప్పొచ్చుగాక, కానీ వాడు అన్న మాటలు పోవుగా. అత్యంత కిరాతకంగా, అత్యంత నీచంగా ఆ కుమారుడు ఆ తల్లిని ఆ తండ్రిని మాట్లాడితే గుండెలు పగిలిపోతుంటాయి. ఆ వృద్ధులకి కొంచెం సౌండ్ ఇవ్వండి. గుండెలు పగిలిపోతుంటాయి. కొంచెం సౌండ్ ఇవ్వండి. ఒకటా రెండా ఎన్ని అన్నారో చూడండి, ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి. అది నంబర్ 1, దేవుని సేవ చేయుట నిష్ఫలము. సేవ చేయడం వల్ల మనకు ఎటువంటి లాభం లేదు, అది ఒక మాట. 2, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనము లేదు, రెండవ మాట. అక్కడికేదో వీళ్ళు ఆజ్ఞలు గైకుంటున్నట్టుగా బిల్డప్. మీరు ఆజ్ఞలు గైకోవడం లేదనే చెప్తున్నాడు దేవుడు. ఇది రెండవ మాట. 3 ఏంటి? గర్విష్ఠులు ధన్యులగుదురు. ఇది 3వ మాట. 4, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురు. ఇది 4వ మాట. 5, వారు సంరక్షణ పొందుదురు. 2 కలిపితే 4, విడగొడితే 5. దేవునిని శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురు, వారు సంరక్షణ పొందుదురు. మచ్చలేని దేవుడు, జీవము గల యెహోవా దేవుడు అంటే ఎవరు చెప్పండి? మచ్చలేని దేవుడు, పరిపూర్ణుడు. ఆయనకున్న గుణమే, ఆయనకున్నటువంటి ఒక కితాబ్ ఏంటి, ఆయనకున్నటువంటి ఒక బిరుదేంటి? మీ పరలోకపు తండ్రి ఎవరట?
పరిపూర్ణుడు. ఒక పరిపూర్ణుడిని పట్టుకొని ఆయన ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో చూడండి మనిషి ఇక్కడ. ఇది ఒక గ్రూప్. ఈ 13, 14, 15 వచనాలలో ఉన్నటువంటి బృందం దేవునిని అర్థం చేసుకోవడంలో విఫలమై దేవునిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న భయంకరమైన దుర్మార్గులు, గర్విష్ఠులు. బహుగర్వపు మాటలు, స్థాయిని మించిన మాటలు. చిన్నపిల్లలు పెద్ద మాటలు మాట్లాడితే అసహ్యం పుడుతుంది. అలాంటిది వీటిని ఏమంటారంటే అపనిందలు అని అంటారు. పరిపూర్ణుడిపై అపనిందలు. చెయ్యని తప్పుకి ఎవరైనా మనల్ని నిందిస్తుంటే మనం కూడా దాన్ని మర్చిపోలేం చూడండి, బాధపడతాం చూడండి. మనం తప్పు చేసి ఎవరైనా ఏమైనంటే రైట్, తప్పు చేశాను కనుక అట్టే అన్నారు, పోతే పోని అనుకోవచ్చు. ఏ తప్పు చేయకుండా 10 మంది 10 రకాలుగా మన గురించి మాట్లాడితే మన మనసు ఎంత విరిగిపోతుంది, మన మనసు ఎంత కలత చెందుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. అందరితో చెప్పుకుంటా, పక్కనున్న వారితో, పక్కన వాళ్ళు మనం ఓదారుస్తుంటారు, పక్కనున్న వారు కూడా మీరే బాధపడకండి, అలా కాదండి, నేను ఏం అనలేదండి, నేనే తప్పు చేయలేదండి, అసలు ఆ తప్పు నాది కాదండి. కానీ ఎంత భయంకరంగా అపనిందలు వేస్తున్నారు నా మీద. బాధపడతాం మనమే. బాధపడే మనము కరెక్ట్ అనేం కాదు. మనలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, మనలో కూడా ఎన్నో బలహీనతలు ఉన్నాయి, మనలో కూడా ఎన్నో మచ్చలున్నాయి. బలహీనతలున్నా, మచ్చలున్నా, లోపాలున్నా మనల్నే ఒక చెయ్యని తప్పు గురించి ఎవరైనా 10 మంది 10 రకాలుగా మాట్లాడితే మనం తట్టుకోలేకపోతే, ఏ తప్పు లేని, ఏ పాపము లేని, ఏ నేరము లేని, ఏ లోపము లేని, ఏ మచ్చ లేని ఆ మహిమగల దేవునిని ప్రజలు, తాను ప్రేమించిన ప్రజలు ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఆయన ఎంత కలత చెందుతాడో మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించాలి. కొన్ని సంవత్సరాల కిందట క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అని దీని గురించి చాలా హాట్గా నడిచింది ఆ రోజుల్లో టాపిక్. అప్పట్లో ఒక క్రికెటర్ గురించి ఇతను కూడా మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో పాల్పడ్డాడు, మ్యాచ్ ఫిక్సింగ్లో ఇతను కూడా పాత్ర ఉంది అన్న స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత మీడియాలో ఆ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి ఒక గొప్ప క్రికెటర్గా పేరుగాంచిన ఆ వ్యక్తి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని కదిలిపోయాడు మీడియా ముందు, కలత చెందాడు మీడియా ముందు. ఎవరి? నా దేశం అంటే నాకెంత భక్తో, ఈ దేశంలో నేను ఎంత నమ్మకంగా ఈ దేశాన్ని కొరకు నేను ఆడానో అది నాకు మాత్రమే తెలుసు. అలాంటి ఇంత నిజాయితీగా నేను ఆడిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నాపై ఒక అపనింద వస్తే దాన్ని నేను భరించలేకున్నానంటున్నాడు ఒక క్రికెటర్. అలాగని అతను మిస్టర్ పర్ఫెక్టా తన జీవితంలో అని అడిగితే ఉండడు. ఇట్లా ఎవడునూ నీతిమంతుడిగా లేడు ప్రపంచంలో. నీతిమంతుడు అన్నవాడు ఎవరు లేరు, పరిపూర్ణులు ఎవరు లేరు. అలాంటి వ్యక్తిని ఒక చెయ్యని నేరం గురించి 10 మంది 10 రకాలుగా రాస్తూ ఉంటే, టీవీ ఛానల్స్లో 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటే, ప్రజలను అతను దూషిస్తూ ఉంటే, అపార్థం చేసుకుంటూ ఉంటే తట్టుకోలేకపోయాడు ఒక వ్యక్తి, మట్టి మనిషి. అలాంటిది నోటికి ఏదొస్తే అది దేవుని గురించి మనిషి మాట్లాడితే అసలు మనిషి దేవుని గురించి ఏమనుకుంటున్నాడని ఇక్కడ ఎంత అన్యాయం అది, ఎంత తప్పది. ఈ మధ్యకాలంలో మదర్ తెరీసా గారి గురించి ఒక వ్యక్తి నోరు జారితే, తెలియక నోరు జారలేదు, తెలిసే నోరు జారాడు, కావాలనే తప్పుగా మాట్లాడాడు. జారినప్పుడు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా చాలామంది దాన్ని గట్టిగా ఏమంటారు, దాన్ని ఖండించారు. ఎందుకు? మీరు ఇంకెవరినైనా అనండి, మదర్ తెరీసా గారిని మాత్రం అనకండి. ఆవిడ ప్రేమ గొప్పది, ఆవిడ సేవ గొప్పది కదా. పోనీ ఆవిడ చేసినది నువ్వు చేసి చూపించు మరి అని ఎంతోమంది బహిరంగంగా బయటకు వచ్చి ఆ వార్తలను, ఆ వ్యాఖ్యానాలను, ఆ వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. ఎందుకు? ఆ వ్యక్తిని నువ్వు అనకూడదు, ఆ వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అది సబబు కాదు, కరెక్ట్ కాదు. ఎంతోమందికి ఆదర్శప్రాయులాలుగా, ఎంతోమందికి ఆదర్శవంతంగా జీవించి వెళ్ళిపోయినటువంటి ఆవిడ గురించి మీరు నోరు జారడం పద్ధతి కాదండి. చదువుకున్నవారు, చదువులేనివారు అనేక మంది అతని వ్యాఖ్యలను ఖండించడం మనం చూసాం.
అయితే పరలోకపు దేవుడి గురించి ఇష్టం వచ్చినట్టుగా ఈ గర్విష్ఠులు మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం, ఎంత బాధాకరం, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలా ప్రాబ్లం అంతా ఏంటంటే పక్క రాజ్యం పక్క దేశంలో ఉన్న వాళ్ళు వర్ధిల్లుచున్నారు, మాలాంటి మంచివారు, అది వీళ్ళు మాలాంటి మంచి వారి బతుకులు ఎందుకు ఇట్లా చేయంటే దేవునికి మంచోళ్ళంటే ఇష్టం లేదు. అది మీకు 5వ భాగంలో కూడా చెప్పాను. 5వ భాగం చెప్పేటప్పుడు చెప్పాను, 5వ భాగానికి 7వ భాగానికి కొంచెం పోలికలు ఉంటాయి కనుక కొన్ని నేను అక్కడ కవర్ చేయబోతున్నాను. అందుకే 5వ భాగాన్ని డ్రాగ్ చేయదలుచుకోలేదని చెప్పాను అక్కడ మీకు కొన్ని విషయాలు చెబుతూ. అందులో చెప్పిన మాట మళ్ళీ ఇక్కడ నేను రిపీట్ చేస్తున్నాను. మన జీవితాల్లో కూడా దేవునిని మనము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటాం చాలా సందర్భాల్లో, హద్దు అదుపు లేకుండా. అంటే మనిషికి అనడానికి ఉద్దరగా దొరికే దేవుడు ఒక్కడే ఇక్కడ. అది చెప్పాను కదా 5వ భాగంలో. 10 మంది చేత మంచి అనిపించుకున్నవాడు, 10 మంది చేత మంచివాడు అని అనిపించుకున్నవాడు ఒక ఆయన చనిపోతే చుట్టూన్న మనుషులు ఏం మాట్లాడతారు చెప్పండి? జనరల్గా వారు మాట్లాడే మాటల్లో ఒక మాటే, మంచోళ్ళను భూమి మీద పెట్టడం నిజంగా దేవుని కూడా ఇష్టం లేదండి. ఆయన చనిపోయినందుకు బాధపడండి, ఆయన చనిపోయినందుకు 10 మందితో ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడండి, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఎవరిని తీసుకొని వస్తారు పంచాయతీలోనికి? నిజంగా మంచోళ్ళని చూస్తేట దేవునికి కూడా కన్ను గుడుతుందట. అదే కదా మనం వినేది ఈరోజు సమాజంలో, మంచివారిని చూస్తే దేవుని కూడా కన్ను కుడుతుందట. మరి ఇంత మంచిగా బతికితే దేవుడు కూడా తట్టుకోలేడండి. నువ్వు చూసావేంటి ఆయన గురించి? నీకు తెలుసు ఆయన గురించి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలంటున్నాడు యేసుప్రభు అక్కడ. పరిపూర్ణులుగా ఉండాలంటే ఏ లోపము లేకుండా మనం ఉండాలన్నదే దేవుని ఆకాంక్ష. మలాకీ గ్రంథం 3, 13, 14, 15 ఈ 3 వచనాలలో ఉన్న బృందం ఎవరైతే ఉన్నారో వీరు గర్విష్ఠులు, దుర్మార్గులు. వారి దేశంలో జరుగుతున్న పరిస్థితులకు, సంఘటనలకు, వారికి ఉన్నటువంటి కరువు కాటకాలకు కారణం వారి దోషాలే అని కళ్ళు తెరుచుకోకుండా తమలాంటి మంచి వారిని చూసి దేవుడు తట్టుకోలేక వారిపై మాత్రం కరువు పంపించి పక్కన దుర్మార్గులైన దేశస్తులకు, దుర్మార్గులైనటువంటి రాజ్యాలకు, ఆ రాజ్యాలను నివసించే వారికి ఆశీర్వాదం కుమ్మరిస్తున్నాడు అని దేవునిని వారు 2 విషయాల్లో అపార్థం చేసుకున్నారు. దయచేసి ఈ 3 వచనాలు మీరు విన్న తర్వాత వారు దేవుని గురించి ఏమనుకుంటున్నారో ఒక రెండు ముఖ్యమైన విషయాలు చెబుతున్నాను, దయచేసి మనసులో పెట్టుకోవాలి. ఒకటి దేవునికి మంచివారంటే ఇష్టం లేదు. నీతిమంతులకు బ్రతకడం దేవునికి నచ్చదు. నీతిమంతులు భూమి మీద ఉండడం ఆయన చూడలేడు అని దేవుని గురించి అనుకుంటూ దుర్మార్గులు వర్ధిల్లడమే ఆయనకి ఇష్టం. అందుకే వారిని వర్ధిల్లింపజేస్తున్నాడు. అంటే ఆయనకు దుర్మార్గులు అంటే ఇష్టం, నీతిమంతులు అంటే అయిష్టం అన్న అభిప్రాయానికి వచ్చేసరి అజ్ఞానం, అది భయంకరమైన అజ్ఞానం. అది ఇది ఒక బృందం మన కంటికి కనపడుతోంది. ఈ 6 వచనాలలో 13, 14, 15, 16, 17, 18 ఈ 6 వచనాలలో మొదటి 3 వచనాలలో మనకు అవిధేయులు కనపడుతున్నారు, అవిశ్వాసులు కనపడుతున్నారు, దుర్మార్గులు కనపడుతున్నారు ఇశ్రాయేలీలలో. ఇక తర్వాత 3 వచనాలు ఏవైతే ఉన్నాయో, అంటే 16, 17, 18 వచనాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 వచనాలలో మనకు వేరొక బృందం కనపడుతుంది. అదే ఇశ్రాయేలీలలో. ఎవరు చూద్దాం? ఎవరో 16వ వచనం. అప్పుడు, అంతేనా? అందరు చూస్తున్నారా? 16వ వచనం మలాకీ 3:16. అప్పుడు ఉందా పదం? అప్పుడు. నా ప్రశ్న, ఎప్పుడు అంటే ఒకవైపు దుర్మార్గులు ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండగా అప్పుడు, అర్థం చేసుకుంటున్నారా? అప్పుడు అంటే అర్థం ఏంటి? ఆయన గురించి ఒకవైపు ఒక బృందం వారు ఎంత దుర్మార్గంగా, ఎంత గర్వంగా నోటికి వచ్చిందంతా మాట్లాడుతుండగా అప్పుడు మరొక వైపు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరి మాటలు ఆలకిస్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎవరి మాటలు ఆలకిస్తున్నాడు దేవుడు ఇక్కడ? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా.
ఆయన చెవి ఎవరి వైపు ఉన్నది? ఆయన భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా, ఒకవైపు ఏమో ఆయన గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న బృందం ఒకవైపు ఉంది. వారు ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుచుండగా వారి మాటలు వినడానికి ఆయనకు నచ్చక, వారి మాటలు వినడానికి ఆయన చెవి యొగ్గి వినడానికి ఆయన మనస్సు లేక, ఆయన చెవి ఎవరి వైపు వెళుతోంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించను. అంటే ఆయన ఎవరి సంభాషణ వినాలనుకుంటున్నాడు? భూమి మీద భయభక్తులు కలిగిన వారి సంభాషణ వినాలనుకుంటున్నాడు దేవుడు. ఎందుకు? దుర్మార్గుల మాటలు ఆయన చెవికి ఇంపుగా లేవు. ఆ పైన 3 వచనాల కోసం, ఇప్పుడు పైన 3 వచనాలు మాట్లాడుకున్నాం కదా, ఆ 3 వచనాలలో దేవుని సేవ చేయటం నిష్ఫలం. అంటే నీ సేవ వద్దు, నీ బోధ వద్దు, నీ జ్ఞానము వద్దు, నీ వాక్యము వద్దు. మాకు ఏదో తప్పదన్నట్టు వచ్చి కూర్చుంటున్నామే కానీ తప్పదన్నట్టు వచ్చి నీ సన్నిధిలో కనబడుతున్నామే కానీ నిజానికి మాకు ఎటువంటి ఆసక్తి లేదు. మీకు 3వ భాగంలో కూడా చెప్పాను. 2వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? క్షమించండి, 1వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారట? దేవుని సేవ గురించి అయ్యో ఎంత ప్రయాసం అంటున్నారట. దేవుని ఎంత ప్రయాసం, ఇది ప్రయాసంతో కూడినది, మేము చేయలేకపోతున్నాం. 12వ వచనం అదే అధ్యాయం, 1వ అధ్యాయం 12. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పి దానిని దూషించుచున్నారు. అదే బాధపడుతున్నాడు దేవుడు 1వ అధ్యాయం నుంచి కూడా వీళ్ళ మాటలను బట్టి. కేవలం మలాకీ గారి కాలంలో ఉన్నవారు మాత్రమే కాదు, ఈ భక్తిహీనులు అన్ని తరాలలో ఉన్నారు. ఒక తరానికి మాత్రమే పరిమితమైన వాళ్ళు కాదు వీరు. ఈ భక్తిహీనుల మాటలు ఎలా ఉంటాయో యోబు గారు ఏమంటున్నారో చూద్దాం ఒక్కసారి. యోబు గ్రంథం 21వ అధ్యాయం, యోబు గ్రంథము 21వ అధ్యాయం. సందర్భ పరిచయం కోసం 7వ వచనం చూద్దాం. ముందుగా 7వ వచనం, భక్తిహీనులు ఏల బ్రతుకుదురు ఉందా? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు. భక్తిహీనుల పరిస్థితి భూమి మీద అలా ఉంది. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగానున్నవి. భక్తిహీనుల బ్రతుకులు అలా ఉన్నాయట. వారి మీద దేవుని దండము వెంటనే పడుటలేదు. దాని అర్థం అదే, దేవుని దండం వారి మీద పడుటలేదు. మన కళ్ళ ముందేమో దుర్మార్గులు వర్ధిల్చుంటే దేవుడు ఎందుకు వారిని అలా వదిలేశాడు, దేవుడు ఎందుకు వారిని శిక్షించడం లేదు అన్న అనుమానాలు మనకు వచ్చేస్తుంటాయి. ఎందుకు ప్రభువా ఇంకా వాడిని ఉంచేవాలాగా అని మనం దేవుని అనుమానిస్తుంటాం. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకపోగా ఈనును. అది వాళ్ళ పరిస్థితి. ఇలాంటి వారు 14వ వచనంకి వచ్చేసరికి ఏమని మాట్లాడుకుంటున్నారట దేవుని గురించి? 21:14 యోబు గ్రంథం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు అంటున్నారట దేవునితో. ఏమంటున్నారు దేవునితో వాళ్ళు? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మును విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. ఏమంటారు భక్తిహీనులు? నువ్వు అవసరం లేదు, నువ్వు అసలు మా దగ్గరికి రాకు, నీ మార్గముల గురించిన జ్ఞానమే మాకు అక్కర్లేదు, నీ వాక్యం మాకు అవసరం లేదు, నువ్వు మాకెంత దూరంగా ఉంటే మాకు అంత మంచిది. యోబు గారి కాలంలో ఉన్న భక్తిహీనుల మాటలు ఎలాగున్నాయో యోబు గారు చెబుతుంటే మలాకి గారి కాలంలో కూడా అలాంటి భక్తిహీనులే. తరాలు మారిన భక్తిహీనుల తత్వం మారట్లేదు, మారదు. ఎలా మారుతుంది? భక్తి లేనప్పుడు ఇక మాటలు అలాగనే వస్తాయి. భక్తి లేనప్పుడు వచ్చే మాటలు అవే. మనం కూడా చాలా సందర్భాల్లో తొందరపడి నోరు జారుతుంటాం. ఏ దేవుడు రండి, ఇంతకాలం నుంచి నేను చర్చికి వెళ్తున్నా, ఇంతకాలం నుండి నేను ప్రార్థన చేస్తున్నా, ఇంతకాలం నుండి ఇంత భక్తిగా బ్రతుకుతున్నా, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నా, ఏంటో నా జీవితం, ఈ కష్టాలు, ఈ బాధలు, ఇవన్నీ ఆలోచిస్తుంటే అసలు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా అని అనుమానం వచ్చేస్తుంటుంది నాకు అంటుంటాం మనం. అంత మాట నువ్వు దేవుడు అన్నావు అని అంటే ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి.
యోబు గారి కాలంలో ఉన్న భక్తిహీనుల నోట అవే మాటలు వచ్చాయి. మలాకి గారి కాలంలో ఉన్న భక్తిహీనుల మాటలు అలాగనే వచ్చాయి. ఈరోజు నీ నోటి నుండి కూడా అదే మాటలు వస్తుంటే ఇక ఆ భక్తిహీనులకు నీకున్న తేడా ఏంటో నువ్వు ఆలోచించాలి. భక్తి లేనప్పుడే మాటలు వచ్చేది. కొద్ది కాలం నీ ఎదురుగా, కొద్ది కాలం నీ కళ్ళ ఎదుట దుర్మార్గులు వర్ధిల్లుచుంటే వారిని చూసి నువ్వు వ్యసనపడి, వారిని గురించి నువ్వు బాధపడి, దేవునికి వారంటేనే ఇష్టమని నువ్వు కూడా అనేస్తే నీకు వాక్యం సరిగా తెలియదని అర్థం, సత్యము సరిగా తెలియదని అర్థం. నిజమే, సమాజంలో అన్యాయం చేసేవారే మన కళ్ళ ఎదుట వర్ధిల్లుతూ కనబడతారు. ప్రతి తరంలో ఉన్నదే. ఈరోజు కొత్తగా ఈ సమాజంలో ఈ తరంలో కనబడుచున్న సీన్ ఏం కాదు అది. పోనీ ఇంతకుముందు గత తరాలలో ఎలా ఉందో చూద్దాం కొన్ని వచనాలు. అదే యోబు గ్రంథం 12వ అధ్యాయము, 6వ వచనము చూద్దాం ఒక్కసారి. 6, దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లును. యోబు గారు చెప్తున్నారు ఈ మాట. దోపిడీ చేసేవారి కాపురాలు వర్ధిల్లుచున్నాయట. దేవునికి కోపము పుట్టించేవారు నిర్భయముగా నందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. తమ బాహుబలమే జనబలము, ఆస్తి బలము, స్నేహబలము, మంది బలము, అభిమానుల బలము, జనబలము. అంతేనా? ఏదో బలం ఉంది వెనుక, శౌర్యమో ఐశ్వర్యమో. ఈ కారణాల చేత వారు తమ బలమే తమకు దేవుడు అనుకొని అసలు దేవుడు అంటే భయం లేక బ్రతుకుచున్న పరిస్థితిలో ఉన్న వారు మాత్రం వర్ధిల్లుతుంటే భక్తుడికి కాదు, సాధారణంగా పరిస్థితులు బాగలేని వాడికి ఏమనిపిస్తాయంటే, నేను అంత దేవుని నమ్ముకున్న నా పరిస్థితి ఏమో ఇలా ఏడ్చింది, అంత దుర్మార్గుడైన అంత క్రూరుడైన వాడి పరిస్థితి బాగుందని దేవునిని అనుమానించే ఒక పరిస్థితిలోనికి మనిషి వచ్చేస్తాడు. ఆ తప్పు చేయకూడదనే ఈరోజు ఈ భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పడాలి. ఇంకా వీళ్ళు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనల గ్రంథంలోని 73వ కీర్తన, 73వ కీర్తన 11వ వచనం చూద్దాం ఒక్కసారి. 11వ వచనం, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. భక్తిహీనులు వీళ్ళు. 3వ వచనంలో భక్తిహీనులను మీకు కనబడుతుంది. ఇదిగో 12వ వచనం, ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. చింత లేకుండా నిశ్చింత గలవారై భయము లేకుండా, చింత లేకుండా, బాధ లేకుండా, దోపిడీ చేసుకుంటూ, ధనవృద్ధి చేసుకుంటూ. అలాంటి వారిని చూసినప్పుడు సాధారణమైన మనిషి దేవుణ్ణి అనుమానిస్తాడు. ఎందుకు వారిని దేవుడు అట్లా బ్లెస్ చేస్తున్నాడని. కానీ దాని వెనకలా ఉన్న అసలు విషయం తనకు తెలియక ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయక దేవునిపై దూషణ మాటలు మాట్లాడుతున్నాడు మనిషి. ఇలాంటి మాటలు ఆకాశమందున్న ఆ దేవుడు ఆలకిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆయన చెవిని పడుతున్నప్పుడు అవి ఆయన వినికిడికి ఇంపుగా లేవు. అందుకే 16వ వచనంలో, అప్పుడు ఎప్పుడు ఒకవైపు ఆయనను దూషిస్తుంటే 10 మంది, ఒకవైపు ప్రజలు ఆయనను ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అవమానకరంగా, అనుమానాలతో, కానీ దేవుని మనస్సు మాత్రం ఎవరి మీద ఉంది? ఆయన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను. అక్కడే మనకు ఆయన మనసు అర్థమైపోతుంది. ఆయన చెవికి ఇంపుగా ఎవరి మాటలు వినపడతాయంటే ఆయన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా. అసలు ఆయన యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారు? ఒక భక్తి లేనివాడు ఎలా మాట్లాడతాడు, ఒక భక్తి గలవాడు ఎలా మాట్లాడతాడో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. భక్తి గల వారి నోట ఎలాంటి మాటలు వస్తాయో మీరు ఆలోచించాలి, ఇక తెలుసుకోవాలి. ఒక భక్తి గలవాడు యోబు గారు. మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకుందాం. ఏమనుంది ఆయన గురించి? నా సేవకుడైన యోబును చూచితివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని అతని గురించి సాక్ష్యం చెబుతున్నాడు దేవుడు. అలాంటి భయభక్తులు కలిగినటువంటి యోబు గారు భయంకరమైన శ్రమలలోనికి వచ్చేసాడు.
భయంకరమైన బాధల్లోనికి జారిపోయాడు. అప్పుడు యోబు గారి సతీమణి వచ్చి ఏమంటోంది? నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, నీవు దేవునిని దూషించి మరణము కమ్ము అంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరిలో భక్తి ఎవరికి ఉందో భక్తి ఎవరికి లేదో మీరు చెప్పండి. ఇక భర్తకు భక్తి ఉంది, ఈ సందర్భంలో భార్యకు భక్తి లేదు. భక్తి లేని ఆవిడ, భక్తిహీనురాలు ఏమంటోంది? నీ పరిస్థితి బాగలేదు గనుక, అంతేనా, నువ్వు అన్నీ కోల్పోయావు గనుక, ఇప్పుడు నీకు ఆస్తి లేదు గనుక, ఆరోగ్యము లేదు గనుక, ఆర్థిక పరిస్థితి 0 లెవెల్కి వచ్చింది కనుక ఇప్పుడు అర్జెంట్ నువ్వు ఏం చేయాలి? నిన్ను ఈ స్థితిలోనికి తీసుకొని వచ్చిన ఆ దేవుని దూషించాలి. ఆ ముచ్చటైన కోరిక ఒకటి ఉంది చూడండి అక్కడ. యథార్థతను వదిలి నంబర్ 1, దేవుని దూషించి నంబర్ 2 చక్కగా చచ్చిపో. భక్తిపరురాలా భక్తిహీనురాలా? భక్తిహీనురాలు. అంటే భక్తిహీనుల పరిస్థితి ఎలాగుంటుంది? అన్నీ ఉంటేనే దేవుడు మంచోడు, ఏదైనా పోతే మాత్రం దేవుడు మంచోడు కాదు. మేలు జరిగినప్పుడే దేవుడు మంచివాడు, కీడు జరిగినప్పుడు దేవుడు మంచివాడు కాదు. ఇది భక్తిహీనుల ఆలోచన విధానం, ఇది భక్తిహీనుల మనస్తత్వం. వెంటనే యోబు గారు ఏమన్నారు? ఆయన చేత మేలును మాత్రమే పొందుదువా, కీడును పొందవా? అంటే పరిస్థితి బాగున్నప్పుడు దేవుడు దేవుడే, పరిస్థితి బాగలేకపోయినా దేవుడు దేవుడే. దేవుడు ఏదైనా మనకి ఇచ్చినా ఆయన గొప్పవాడే, ఒకటి ఇవ్వకపోయినా గొప్పవాడే. మన బ్రతుకు బాగున్నప్పుడు ఆయన గొప్పవాడే, మన బ్రతుకు బాగలేనప్పుడు కూడా ఆయన గొప్పవాడే. అన్నీ బాగుంటే ఆయన దగ్గరికి రావడం కాదు, ఏది బాగలేకపోయినా ఆయనకు దగ్గరగా ఉండాలి అని ఒక భక్తిపరుడి నోట వస్తుంది ఒక మాట. భక్తుల మాటలకు భక్తిహీనుల మాటలకు అది తేడా. ఇప్పుడు మొదటి 3 వచనాలలో 13, 14, 15 వచనాలలో మనకు భక్తిహీనులు కనబడుచున్నారు. ఇక్కడ ఈ భక్తిహీనులు ఏమనుకుంటున్నారు? మన పరిస్థితులు బాగలేవు కనుక ఆయన మంచోడు కాదు. అది ఆ మాటలలోని సారాంశం. కానీ భయభక్తులు గల వారు ఎలా మాట్లాడుకుంటారు? ఇప్పుడు యోబు గారిని చూసే మనం భయభక్తులు గల వారు ఏం మాట్లాడుకుంటారు? ఇదిగో మన పరిస్థితులు బాగలేవంటే దానికి కారణం ఖచ్చితంగా మన తప్పులే ఉంటాయి. ఆయన అన్యాయం కాదు, మనమేవో తప్పులు ఉన్నాయి, మనలోనేవో లోపాలు ఉన్నాయి అని వారిని వారు పరిశీలించుకుంటున్నారు. సందర్భాన్ని కూడా నేను ఒక మాట చెబుతాను. మలాకి గారు 1వ అధ్యాయం నుంచి మీ బతుకులు బాగలేవు, మీ పరిస్థితి బాగలేదు అని చెబుతున్నాడు వీళ్ళకి. అంటే మనము 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన మాటలు విన్న వారిలో ఎవరో కొంతమంది మారారన్నమాట. ఎవరో కొంతమంది భక్తిహీన దశలో నుండి భక్తుల పరిస్థితిలోనికి వచ్చేసారు. ఒకప్పుడు వీళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడిన వారే, కానీ ఒక సేవకుని హెచ్చరికలు విని, ఒక బోధకుని బోధ విన్న తర్వాత వాళ్ళు హెచ్చరింపబడి మారుమనసు పొంది భయభక్తులు గలవారిగా మారిపోయారు. మలాకి గారి కంటే ముందు వచ్చిన సేవకులలో హగ్గై గారి గురించి నేను ఇంతకుముందు భాగాలలో కూడా చెప్పాను. హగ్గై గారు, జకర్యా గారు ఇద్దరు కలిసి ఇశ్రాయేలుని హెచ్చరించారు. మీ పరిస్థితికి కారణం మీ పాపాలే, మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురియవకి ఉన్నది, మిమ్మును బట్టి భూమి పండకై ఉన్నది అని చెబుతారు 1వ అధ్యాయంలో, హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో. ఈరోజు ఈ పరిస్థితికి కారణం మీ తప్పులే, మీ పాపాలే అని కొంతమంది సేవకులు వచ్చి ఇశ్రాయేలును వేలెత్తి చూపించారు. ఒక సేవకుడు హెచ్చరించినప్పుడు, దేవుడు ఒక సేవకుని ద్వారా, సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు మనుషులు హెచ్చరింపబడాలి, జాగ్రత్త పడాలి, మారు మనసు పొందాలి, దేవునికి దగ్గర అవ్వాలి. మలాకి గారి మాటలు విని మారు మనసు పొంది దేవునికి దగ్గరైన వారు 16, 17 వచనాల్లో కనపడుతున్నారు మనకు. కానీ వారికంటే ముందు ఇంకా మార్పు లేని జీవితాలతో భక్తిహీనతలోనే బ్రతుకుతున్న మరొక బృందం కనపడుతోంది 7వ భాగంలో. మలాకి గ్రంథాన్ని 8 భాగాలుగా విడగొట్టుకున్నామని చెప్పాను మీకు. 8 భాగాలలో మనం 7వ భాగానికి వచ్చేసరికి 2 వేరు బృందాలు మన కంటికి కనపడుతున్నాయి. భక్తిహీనుల బృందం, భక్తుల బృందం. భక్తిహీనుల మాట తీరు ఒకలా ఉంటే అది దేవునికి నచ్చట్లేదు. కానీ ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నది ఎవరి వైపు, ఎవరి మాటలు? భయభక్తులు గలవారి మాటలు, భయభక్తులు గలవారి మాటలు. యోబు గారి భార్య వచ్చి ఆయనను దూషించమని చెప్పినప్పుడు ఆ మాట ఆయనను ఖచ్చితంగా గాయపరిచి ఉంటుంది. దానికి యోబు గారు ఇచ్చిన జవాబు విన్నప్పుడు ఖచ్చితంగా నా హృదయము ఆనందంతో నిండి ఉంటుంది.
ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దేవునిని అర్థం చేసుకుని మాట్లాడే మాటలే దేవుని ఆనందపరుస్తాయి. కానీ ఆయన అపార్థం చేసుకొని నోరు జారితే అందరిలా మీరు నేను కూడా ఆయనను గాయపరిచిన వాళ్ళం అవుతాం. ఆ తప్పు మనం చేయకూడదు. శిలువలో యేసుప్రభు వారు ఒకవైపు మరొక వైపు ఇద్దరు దొంగలు, ఇద్దరు నేరస్తులు వేలాడబడుచున్నారు. కానీ ఆ సమయంలో ఒక వ్యక్తిలో మారు మనసు వచ్చింది, మరొక వ్యక్తిలో మారు మనసు లేదు. ఇద్దరు కనపడతారు చూడండి, వేరు వ్యక్తులు. ఇక్కడ మొదటివాడు అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఆయనను దూషించుచూ మాట్లాడుచున్నాడట. తెలుసు కదా మీకు సిలువలో 7 మాటలు. ఆయనను దూషించుచు హేళన చేస్తూ, వాడికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. మహా అంటే ఒక అరగంట గంటలో పోతాడు. పోయే కాలం దగ్గరకు వచ్చినా నీకు మారకపోతే ఎప్పుడు మారుతావు? నీకు పోయిన తర్వాతనే మారుతావు ధనవంతుడిలా. నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించంటే ఆయన అస్సలు ఆన్సరే చెప్పలేదు. కానీ రెండో వాడు మాత్రం, ఒరే నువ్వు మారవా, మృగానివా, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా. కానీ మనము పొందుచున్నది, ఈరోజు మనం అనుభవించుచున్నది, మనము చేసిన దానికి తగిన ఫలం అనుభవించుచున్నాం. ఇది మనకు న్యాయమైన శిక్ష, ఇది తగిన శిక్ష. కానీ ఆయనలో మాత్రమే పాపము లేదు. మారిపోయాడు. ఈ నేరస్తుడు కాస్త మారిపోయాడు, భక్తుడైపోయాడు. ఒకడేమో ఇంకా భక్తిహీనతలో నుండి బతికిపోతున్నాడు, భక్తిహీనతలో ఉండి చావుకు సిద్ధపడుతున్నాడు. మరొక వ్యక్తి ఏమో మరణం కంటే ముందు భక్తిపరుడైపోయాడు. ఒక భక్తిహీనుడి మాటలు ఎలాగున్నాయి, ఒక భక్తిపరుడి మాటలు ఎలాగున్నాయో మరొకసారి క్రొత్త నిబంధనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. భక్తిహీనుడు దూషిస్తున్నాడు అర్థం చేసుకోకుండా, భక్తిపరుడు ఆయన అర్థం చేసుకొని నేను పాపిని, ఈరోజు నాకు ఈ స్థితికి కారణం నేను చేసిన తప్పులే, నేను చేసిన పాపాలే అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు యొక్క స్పందన, యేసుప్రభు యొక్క సమాధానం ఎవరికి లభించిందో మీరు చెప్పండి. మారు మనసు పొంది భక్తిపరుడైన ఆ వ్యక్తికే ఆయన జవాబు దొరికింది. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అంటే దేవుని సమాధానం, దేవుని జవాబు ఎవరికి లభిస్తుంది అన్న ప్రశ్న మీరు వేస్తే భక్తులకే ఆయన సమాధానం వస్తుంది. ఎందుకంటే భక్తుల విషయంలోనే ఆయన ఆనందపడుచున్నాడు గనుక, ఆయన ఆనందపడుచున్నాడు గనుక. యోబు గారికి తెలుసు, ఏదో ఒక రోజు నాకు మంచి రోజులు వస్తాయి, రాకపోయినా పర్లేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు భక్తులు? ఈ అగ్నిలో నుండి కాపాడుటకు మా దేవుడు సమర్థుడు, బలము కలిగిన వాడు. అది మొదటి మాట. రెండో మాట, కాపాడకపోయినా పర్లేదు, మేము ఆయననే పూజిస్తాం, ఆయననే సేవిస్తాం, చావు వచ్చినా పర్లేదు, ఆయనను వదిలిపెట్టాం. అంతేనా? ఇప్పుడు బాగున్నాయి, అగ్నికి బయట ఉన్నాం కనుక, బాధలకు బయట ఉన్నాము గనుక ఆయనకు దగ్గరగా ఉంటాం. బాధల్లోకి వెళ్ళే పరిస్థితి ఎదురైతే ఆయన విడిచిపెడతాం అని అనట్లేదు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. ప్రార్థన చేయకూడదనే ఆజ్ఞ జారీ చేయబడింది, కానీ దానియేలు గారు పట్టు వదలకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఇదే కనుక కంటిన్యూ అయితే సింహబోన్లో నువ్వు పడిపోవాలి, అయినా పర్లేదా? అయినా పర్వాలేదు. ప్రమాదం ఉంది కనుక, బాధలు ఉన్నాయి కనుక, కష్టాలు ఉన్నాయి కనుక, పరిస్థితులు మారిపోతాయి కనుక నాకు ఆ దేవుడు వద్దు అని అనుకునేవాడు భక్తిపరుడు కాదు, భక్తిపరుడు కాదు. ఏమీ లేనప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉన్నవాడే ఆయనను ఆనందపరచువాడు. మలాకి గారి కాలంలో, ఆ తరంలో పరిస్థితులు బాగలేవు, భయంకరమైన కరువుతో అలమటించిపోతున్నారు. అయినప్పటికీ అక్కడ మనకి ఇప్పుడు భయభక్తులు గల వారు కనబడుచున్నారు. రెండవ బృందములో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచున్నారట. అసలు భయభక్తులు గలవారు ఏం మాట్లాడుకుంటారు ఒకరితో ఒకరు? భక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఎలా ఉంటాయి వాళ్ళ సంభాషణ? ఉప్పు వేసినట్టు ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటే దేవుని గురించే మాట్లాడుకుంటారు. వ్యర్థమైన మాటలు వారి సంభాషణలలో ఉండవు. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినాన్ని ఏం చేయాలట? లెక్క చెప్పాలి. కానీ భక్తులు లెక్క చెప్పే స్థితిలోకి రారు. భక్తులు భక్తిహీనులు, భక్తులు భక్తిహీనులు. మలాకి గ్రంథం 3:13 నుంచి 18 వచనాల వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం.
మొదటి 3 వచనాలలో భక్తిహీనులు కనబడుతున్నారు, తర్వాత 3 వచనాలలో భక్తులు కనబడుతున్నారు. మలాకి గారి కాలంలో పరిస్థితులు సరిగా లేవు. అయినప్పటికీ భయభక్తులు గలవారు దేవుని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి మాటలు వినడానికి దేవుడు దిగి వస్తున్నాడు. చూడండి, వినడానికి దిగి వస్తున్నాడు. ఆయన ఎవరి విషయంలో అయితే ఆనందపడతాడో వాళ్ళ గురించి ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. 16వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు, ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. 16వ వచనమే చూస్తున్నాం మనం. 16వ వచనమే చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఎందుకు గ్రంథం? ఎందుకు గ్రంథం? వారి జ్ఞాపకాలను అక్కడ ఆయన ఏదో గుర్తుపెట్టుకొని అనడం మాత్రమే మనకు అర్థం కావడానికి, ఇది ఈ పదజాలం మనకు అర్థం కావడానికి. పుస్తకములో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక గ్రంథమందు ఆయనదు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారి కోసం ఒక గ్రంథాన్ని ఆయన రాయిస్తున్నాడు. ఆయన సముఖమునందు వ్రాయబడేది, ఆయన సముఖమునందు. అంటే వారి జ్ఞాపకాలు ఎప్పుడు ఉండిపోయేలా దేవుడు వారిని ముద్రిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం లేదా కీర్తనల గ్రంథంలోని 56వ కీర్తన 8వ వచనములో, 56వ కీర్తన 8వ వచనములో మనం ఇక్కడ ఆయన పుస్తకం గురించి మనం మాట్లాడుకుంటాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా, కవిలలో కనబడును గదా. ఫుట్ నోట్లు ఏమిచ్చాడు? పుస్తకము, పుస్తకము. దేవుని పుస్తకములో భయభక్తులు గల వారి యొక్క బాధలు, భయభక్తులు గల వారి యొక్క భక్తి అన్నీ కూడా దేవుడు వ్రాయించి పెడుతున్నాడట, వ్రాయించి పెడుతున్నాడు. అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయనకి ఎంతో ప్రియులన్నమాట, ఆయనకి ఎంతో ఇష్టలన్నమాట. ఇష్టలైన వారి జ్ఞాపకాలు మనం కూడా ఎప్పుడు ముద్రించుకుంటాం. ఇష్టలైన వారి జ్ఞాపకాలు మనం ఎప్పుడు దగ్గరగానే పెట్టుకుంటాం. ఆయనకి ఎంత ఇష్టమో చెప్పడానికి చెప్పబడిన మాట అది. భక్తులంటే ఆయనకి ఎంత ఇష్టమో చెబుతున్నాడు ఈ వాక్య భాగంలో. ఆయనకి ఎంతో ఇష్టం. భక్తులంటే ఆయన తన మదిలో నుండి వారు చెరగిపోకుండా ఆయన వారిని ముద్రించుకుంటున్నాడు. మనకు అర్థమయ్యే స్థాయిలో రాశాడు భాష అది. అవునా? ఏమంటే ఇంతకాలమైంది ఇంకా పాత వాచ్ చేసుకొని తిరుగుతారంటే, ఇదిగో నువ్వు నన్నేమైనా నా వాచ్నే మనకు. ఎందుకంటే అందుకే ఎందుకు నాకెంతో ఇష్టమైన వ్యక్తి ఆ వాచ్ ప్రజెంటేషన్. జ్ఞాపకం, జ్ఞాపకం. ఎవరు? మా నాన్న ఇచ్చాడు నాకు, మా అమ్మ ఇచ్చింది నాకు, మా ఆయన ఇచ్చాడు నాకు, మా ఆవిడ ఇచ్చింది నాకు, నా కుమారుడు మొదటి జీతంలో ఈ వాచ్ కొని నాకు ఇచ్చాడు. నేనున్నంతవరకు ఈ చేతికి ఆ వాచ్ అలానే ఉంటుంది. ఈ వాచ్ ఎప్పుడు చూసినా నా కొడుకు నాకు కనపడతాడు. అంతేనా? మనకి ఇష్టమైన వారి గురించి వస్తువుల రూపంలో మనం జ్ఞాపకంగా పెట్టుకుంటాం. ఇంతకాలమైన ఆ పెన్నే నన్ను వాడేది 10 సంవత్సరాల నుంచి అంటే ఆ పెన్ను మాత్రం నాకు నుంచి పోదు. నా ప్రాణం పోయినప్పుడు ఈ పెన్ను పోద్దు అంటాడు ఇక్కడ నుంచి. ఏంటది? మెమొరీస్, జ్ఞాపకం. ఇంకా కొంతమంది గురించి మనం డైరీలో రాసుకుంటూ ఉంటాం. అంతేనా? డైరీలో రాసుకుంటూ ఉంటాం వారి గురించి ఎప్పుడూ ఉండాలని.
మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. ఆయన బైబిల్లో నా పేరు మా తమ్ముడి పేరు ఇద్దరు ఉంటాయి. అంటే ఆయన ఎప్పటి నుంచో ఆ బైబిల్ వాడుతున్నాడు కనుక మేము మొత్తం 5 మంది. లాస్ట్ 3 పుట్టక ముందు నుంచి ఆ బైబిల్ ఉంది కనుక మా ఇద్దరి పేర్లు అందులో ఉంటాయి. ఎందుకు మా ఇద్దరి పేర్లు ఆయన పుస్తకంలో రాసుకున్నాడు, ఆయన బైబిల్లో పంచప్రాణాలు. మరి నా 2 కొడుకులు, నాకు 2 కళ్ళు, అందులో అన్ని భావాలు ఉన్నాయి. ఆయన సొంత బైబిల్లో ఆయన పేరు రాసుకుండా మా ఇద్దరి పేరు ఎందుకు రాసుకున్నాడు? ప్రియులం, ప్రాణం. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటే ఈ వచనం మీకు ఈజీగా అర్థమైపోతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారి కొరకు ఆయన సముఖమునందు ఒక గ్రంథము వ్రాయబడిన ఏముందండి అన్నమాట. ఏముందన్నమాట. ఇప్పుడు నేను అంటున్నాను కదా, మా నాన్న బైబిల్లో నా పేరుందని ఆనందంగా చెప్పుకుంటున్నాను. శరీర సంబంధమైన నాన్న గురించి మాట్లాడుతున్నాను. నా తండ్రి బైబిల్లో, నా తండ్రి పుస్తకములో నా పేరు ఉందని చెప్పగలుగుతున్న నేను, నా పరలోకపు తండ్రి డైరీలో కూడా నా పేరు ఉందని చెప్పుకోవాలి. మీరైనా నేనైనా కదా. పరలోకపు నాన్నగారి పుస్తకములో ఆయన నా గురించి రాసుకున్నాడు. ఎంత బాగుంటుందన్నమాట. అది ఎప్పుడు మనం అనగలమంటే ఆయన యందు భయభక్తులు కలిగి భూమి మీద జీవించినప్పుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఆయన గురించి మనము నోరు జారకుండా ఆయనను అర్థం చేసుకుని భూమి మీద బ్రతకడం. అది భక్తి గల వారికి భక్తిహీనులకు తేడా. భక్తిహీనుడు దేవుని అపార్థం చేసుకుంటాడు. భక్తిపరుడు ఎన్ని పరిస్థితుల్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన అర్థం చేసుకొని బ్రతుకుతాడు. ఆయన అర్థం చేసుకున్నవాడు భక్తిపరుడు, ఆయన అపార్థం చేసుకున్నవాడు భక్తిహీనుడు. ఇప్పుడు సింపుల్గా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, దేవుడు భవిష్యత్ అంటూ ఇస్తే, దేవుడు బహుమానం అంటూ ఇస్తే, దేవుడు ప్రతిఫలం అంటూ ఇస్తే మీరు చెప్పండి ఎవరికి ఇస్తాడో? భక్తులకా భక్తిహీనులకా? భక్తులకే. భక్తిహీనులకి కొద్ది రోజులు, భక్తిపరులకి శాశ్వత కాలం. వీరినే నీతిమంతులు, అనీతిమంతులు అని కూడా పిలవచ్చు. భక్తులైతే నీతిమంతులు, భక్తిహీనులైతే అనీతిమంతులు. రండి ఇప్పుడు చెండి వచనానికి వచ్చేద్దాం. ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. 17వ వచనం ఇప్పుడు చెబుతున్నాడు. 17వ వచనంలో, నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై. ఎవరు నావారై? భవిష్యత్తులో ఒక దినం ఉంది. ఆయన చెబుతున్న మాట ఏంటి? భవిష్యత్తులో ఒక దినం ఉంది, ఆ దినం రాబోతున్నది. నేను ఇంతకుముందు 3వ అధ్యాయం ప్రారంభంలో చెప్పాను. 5వ భాగంలో దీని గురించి జస్ట్ టచ్ చేశాను. ఇప్పుడు 7వ భాగంలో ఉన్నాం. 7వ భాగంలో ఒక మాట చెబుతున్నాడు, నేను ఒక దినాన్ని నియమించాను, ఆ దినాన ఏం జరగబోతుందో మీరు వినాలంటున్నాడు ఆయన. నేను నియమింపబో దినము రాగా వారు నావారై. ఎవరు? భక్తి గలవారు నావారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. ఈరోజు వీళ్ళ పరిస్థితులు బాగలేకపోవచ్చు. ఈరోజు భక్తులుగా మీ కళ్ళ ముందు కనబడుతున్న వారి జీవితాలు సరిగా లేకపోవచ్చు. ఈరోజు వారి పరిస్థితులు 10 మంది ఎదుట తక్కువగా కనబడుతుండొచ్చు. కానీ ఈ పరిస్థితిలో కూడా నా యందు నమ్మకం ఉంచి భయభక్తులు కలిగి నమ్మకమైన వారుగా బ్రతికిన వీరికి నేను ఒక భవిష్యత్తు రాశాను అంటున్నాడు దేవుడు. నేను ఒక భవిష్యత్తు రాశాను. అది రాబోతున్న దినం, ఒక దినం రాబోతున్నది. ఆ దినాన వీరు నావారు అని ప్రపంచం తెలుసుకుంటుంది. ఏంటి? వీరు నావారై. నెక్స్ట్, నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు నడిపించేటప్పుడు కూడా వారితో దేవుడు చెప్పిన మాట ఏంటో చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనము చూద్దాం ఒక్కసారి. 5,
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో, సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటున్నాడు. చూడండి, నాకు మీరు స్వకీయ సంపాద్యమగుదురు. ఎప్పుడు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. ఇప్పుడు మనకి ఈ బృందం ఎవరు? నీతిమంతుల బృందం మలాకీలో కనపడుతున్నది. ఎవరు నీతిమంతులు? ఇదే మాట అక్కడ అప్లై చేయండి. ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన నిబంధన అనుసరించి నడుచుచున్నవారు, ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచున్న బృందం ఇది అంటున్నాడు. ఈరోజు వీళ్ళ బ్రతుకులు నా ఆజ్ఞానుసారముగా ఉన్నవి గనుక నేను నియమింపబో దినం వచ్చినప్పుడు వీరు నా వారుగా, నా స్వకీయ సంపాద్యముగా కనబడుదురు. అంటే నీతిమంతులకు ఒక బంగారు భవిష్యత్తు ఉందంటున్నాడు. ఈ శ్రమలు కానీ, ఈ బాధలు కానీ, ఈ కష్టాలు కానీ తాత్కాలికమని, ఈ కొద్ది రోజులు ఈ బాధలకు వారు నిలబడి వారి నీతిని వారు నిలబెట్టుకోగలిగితే, వారి భక్తిని వారు నమ్మకంగా నిలబెట్టుకోగలిగితే భవిష్యత్తు వాళ్ళదే అంటున్నాడు దేవుడు. మరి పైనున్న భక్తిహీనులు ఏమంటున్నారు? దుర్మార్గులదే భవిష్యత్తు, దుర్మార్గులదే బ్రతుకు, మాలాంటి మంచోళ్ళకు భవిష్యత్తు లేదంటున్నారు అమాయకంగా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒరే మీరే మంచోళ్ళు కాదు, మీరే దుర్మార్గులు, మీలాంటి వారికి భవిష్యత్తు లేదు. పోనీ మీరు అనుకుంటున్న వారికి కూడా భవిష్యత్తు లేదు. మీరు ఎవరినైతే ఈరోజు వర్ధిల్లుచున్నారు అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే ఈరోజు దుర్మార్గులు అనుకుంటున్నారో, నిజంగా వారు దుర్మార్గులైతే వారికి కూడా భవిష్యత్తు లేదు. నా యందు భయభక్తులు కలిగి నమ్మకంగా ఉన్న వారికి మాత్రమే అసలు సిసలు భవిష్యత్తు ఉంది. ఒకవేళ ఆనందపడుతుంటే దుర్మార్గులు, వారి తాత్కాలికమైన ఆనందం. ఈరోజు వీళ్ళు బాధపడుతుంటే ఒకవేళ మీ కళ్ళ ముందు వీరిది తాత్కాలికమైన బాధలు. అర్థం చేసుకోండి ఆ మాట. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా కనికరాన్ని పొందబోచున్నవారు వాళ్ళు, నా కనికరాన్ని పొందబోచున్నవారు వారు ఎవరు? నా యందు భయభక్తులు కలిగిన వారు. తండ్రి తనను సేవించు వారిని కనికరించున్నట్లు. దేవుడు ఎవరినైనా ప్రేమిస్తే వారిలో ఏమైనా లోపాలు ఉంటే, వారిలో ఏవైనా తప్పులు ఉంటే అవి వారు తెలుసుకొని వారు మారడానికి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు వారిని అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు. వీళ్ళకి వచ్చిన కరువు కూడా అలాంటిదే, వారికి వచ్చిన కరువు కూడా అలాంటిదే, ఒక శిక్ష. దేనికి? వారు మారడానికి, వారు ఆలోచించడానికి, వారు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే వీళ్ళకంటే ముందు తరాలలో వచ్చిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు, మీ పాపములు వాటి క్రమమును మార్చెను. ఉదాహరణకు ప్రవక్త ఇర్మియా గారు ఏం చెప్పారు? ఋతువులు మారడానికి, ఋతువుల క్రమం మారడానికి వీళ్ళకంటే ముందు వచ్చినటువంటి ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించేను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. తర్వాత వచ్చిన ప్రవక్తలు ఇలాంటి విషయాలు వారికి చెప్పి హెచ్చరించారు. మీకు మేలు కలగాలంటే మీరు మారాలి. ఈరోజు మీ పరిస్థితికి ఇది కారణం. అంటే దేవుడు శిక్షిస్తాడనమాట. దేవుడు తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడు? 103వ కీర్తన 13వ వచనం. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఉందా 13వ వచనంలో?
తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కానీ జాలిపడడం కంటే ముందు అవసరమైనప్పుడు ఆయన ఏం చేస్తాడో సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి వద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11-12 వచనములు చూద్దాం. 11-12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఆ గద్దింపుకు తలదించి, ఆ గద్దింపుకు లోబడి, ఎస్ నేను తప్పు చేశాను, నా తప్పును నా పాపాన్ని ఆయన నా దృష్టికి తీసుకొని వచ్చాడు, నేను మారాలి అని నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో ఆయన నీ యందు జాలిపడును, కనికరపడును. అదే ఈ 2 వచనాలు సామెతలు 3:11-12. కానీ వెంటనే మీరు ఆ 103వ కీర్తన 13 చూస్తే ఈ రెండింటిని మ్యాచ్ చేస్తే మీకు అర్థమయ్యేది అదే. రాసుకోండి, తర్వాత చూడండి. హెబ్రీ పత్రిక 12:5-6 వచనాలలో కూడా ఇదే మాట కనపడుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలలో కూడా ఇదే మాట మనకు రిపీట్ అవుతుంది. అక్కడ శిక్షాఫలము పొందుటకయ్యట. కింది వచనానికి వచ్చేసరికి మనము శిక్షా ఫలము పొందాలి. దేవుడు వేసే శిక్షను మనం తృణీకరించకూడదు, విసుగకూడదు. ఇప్పుడు మలాకి గ్రంథంలో ఉన్న వారిలో భక్తిహీనుల బృందం ఏదైతే ఉన్నదో, అనీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు దేవుడు వేసిన శిక్షకు విసుగుచున్నారు, మారాలనుకోవట్లా, విసిగిపోయి దూషిస్తున్నారు దేవుణ్ణి. క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఒక దెబ్బేస్తే నా మంచి కోసం అనుకున్నవాడు బాగుపడతాడు. నా మీద మా నాన్ననే ఇంతవరకు మా అమ్మనే వేయలేదు, నువ్వెవరు వేయడానికంటే ఇంక వాడు నాశనం అయిపోతాడు. 17వ వచనం. నేను నియమింపబో దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించువారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుకొందురు. ఎంత బాగుంది మాట. 18 మళ్ళీ చదువుదాం. అప్పుడు నీతిగా ఆ రోజు వచ్చినప్పుడు, ఏ రోజు? నేను నియమించిన దినం వచ్చినప్పుడు తెలుసుకుంటారు నీతి గలవారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించిన వారెవరో, సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో అప్పుడు మీరు తెలుసుకుంటారు. అంతవరకు మీరు వెయిట్ చేయాలి, అంతవరకు ఎదురు చూడాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ అంటున్నాడు దేవుడు. జస్ట్ వెయిట్ అండ్ సీ, జస్ట్ వెయిట్ అండ్ సీ. నీతిమంతులకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఈ కొద్ది కాలం వారు సహించి బ్రతకాలి, అనీతిమంతులకు లేదు. ఈరోజు బాగుండొచ్చు వాళ్ళ రోజులు, కాకపోతే భవిష్యత్తు మాత్రం వారికి లేదు. నీతిమంతులదే విజయం అంటున్నాడు దేవుడు. అక్కడ ఎవరిది విజయం? నీతిమంతులదే విజయం. కీర్తనల గ్రంథంలో కొన్ని వచనాలు చూద్దాం. 37వ కీర్తన 1వ వచనం. మీ కళ్ళ ఎదుట ఎవరైనా వర్ధిల్లుచుంటే, ఒకవేళ దుర్మార్గంగా దోపిడిగాండ్రై రోజు రోజుకు వర్ధిల్లుతుంటే, ఎందుకు వీళ్ళ బతుకులు ఇలా ఇంత వర్ధిల్లే స్థితిలో ఉన్నాయని మీకు అనుమానాలు వస్తే మీకోసం ఈ వచనాలు. 37వ కీర్తన 1వ వచనం. 37వ కీర్తన 1వ వచనం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకుము అన్నాడా? 7వ వచనం. ఏం చేయాలి నీవు? యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకుము. Psalm number 37, the beginning verse and the 7th verse. 8వ వచనం కూడా చూద్దాం. verse number 8. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. విసిగిపోవద్దు నీవు. అయ్యో వాళ్ళ బతుకులు ఎందుకు అలా ఉన్నాయి, నా బతుకు ఇలా ఎందుకు ఏడ్చిందని చెప్పి వ్యసన పడుతున్నావు అంటే నీవు కీడు చేసుకుంటున్నట్టు. అయితే నీకు ఒక వాగ్దానం ఉంది కింద 9వ వచనం. ఏమిటది? కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. అంటే భవిష్యత్తు వాళ్ళదే అంటున్నాడు ఈ మాట. భవిష్యత్తు వాళ్ళదే. 58వ కీర్తన. దయచేసి ఈ మాటలని చదివి, ఈ మాటలన్నీ ఆలోచించి ఈ రాత్రి ఖచ్చితంగా మనం బలపడదాం, మన విశ్వాసాన్ని మనం బలపరచుకుందాం. 58వ కీర్తన
ముందుగా 3వ వచనం, ముందుగా 3, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు. అంటే సందర్భం ఏంటిది? భక్తిహీనుల గురించి. భక్తిహీనులకు ఎలా ఉంటుందో, నీతిమంతులకు ఎలా ఉంటుందో 11వ వచనం చూద్దాం, చివరి వచనం అది. కావున నిశ్చయముగా, అంటే నో డౌట్ అట్ ఆల్, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. ఎప్పుడు? ఆ రోజు వచ్చినప్పుడు. ఏ రోజు వచ్చినప్పుడు? నియమించబడిన దినం వచ్చినప్పుడు. ఏమని తెలుసుకుంటారట? నిశ్చయంగా నీతిమంతులకు ఫలము కలుగుతుంది, నిశ్చయంగా న్యాయము తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడు అంటున్నారు కదా. ఈరోజు ఇంత అన్యాయం సమాజంలో చూస్తుంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో పెద్ద డౌట్ వచ్చేస్తుంది అంటుంటారు కదా. అలాంటి డౌట్ రాకూడదు మీకు. భూమి మీద నీతిగా బ్రతికితే, యథార్థవర్తులుగా బ్రతికితే, ఆయనందు భయభక్తులు గల వారిగా బ్రతికితే ఖచ్చితంగా మనదే విజయం, ఖచ్చితంగా మనకే భవిష్యత్ అని చెబుతున్నాడు దేవుడు తన గ్రంథంలో, తన వాక్యంలో. ఎంత మంచి భరోసా ఉంది ఈరోజు మనకు. ఎంత మంచి వాగ్దానం, బలమైన వాగ్దానం ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంది. ఆప్షన్స్ 2 ఉన్నాయి. దుర్మార్గంగా నువ్వు బ్రతికితే కొద్ది కాలం నువ్వు ఆనందిస్తావు, కానీ నీతిమంతుడిగా బ్రతికితే కొద్ది కాలం నువ్వు బాధపడొచ్చు గాక, కానీ భవిష్యత్ అంతా నీదే అంటున్నాడు దేవుడు. మరి భవిష్యత్ అంతా నీదే అంటున్నాడు. మరి ఆప్షన్స్ 2 ఓపెన్లో ఉన్నాయి. అవునా? ఆప్షన్స్ 2 ఓపెన్లోనే ఉన్నాయి. ఏది చూస్ చేసుకోవాలో అది మన చేతిలో ఉంది. కొద్ది కాలం సుఖపడడానికి భక్తి లేని జీవితాన్ని కలిగి నీకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతుకుతావా? ఒకసారి ధనవంతుని చూడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పిన ఒక సందర్భంలో మనకు ధనవంతుడు కనబడుచున్నాడు. భూమి మీద బ్రతికినంత కాలం ఎలా బ్రతికాడట? తనకిష్టమైనట్టు బహుగా సుఖపడుచు నీతి లేకుండా బ్రతికాడు. కానీ ఒక పేదవాడు మాత్రం భయంకరమైన దారిద్ర్యపు పరిస్థితిలో బ్రతికిన నీతిని, యథార్థతను వదలకుండా బ్రతికి ఎంత మంచి శాశ్వత కాలమైన ఆనంద భవిష్యత్తులోనికి వెళ్ళిపోయాడు. లాజరు. ధనవంతుడు మాత్రం అన్నిటినీ కోల్పోయి ఒక భయంకరమైన పరిస్థితిలోనికి, యాతన పడే స్థలానికి వెళ్ళిపోయాడు. 7వ భాగం మాట్లాడుకుంటున్నాం. మలాకి గ్రంథములో ఉన్న 8 భాగాలలో 7వ భాగం మాట్లాడుకొనిచున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పాను? 3వ అధ్యాయం 13 నుంచి 4వ అధ్యాయం 3వ వచనం వరకు ఉందని చెప్పాను. కానీ ఈరోజు 3వ అధ్యాయములో ఉన్న 6 వచనాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం. సమయం అయిపోయింది. 7వ భాగం పూర్తవ్వాలంటే 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కూడా మనం పూర్తి చేసుకోవాలి. కానీ సమయం లేదు. ఈరోజు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు, కనీసం ఇది కూడా మనం మాట్లాడుకోలేమో అనేటువంటి అనుమానముతో మనం ఇక్కడ ప్రవేశించాము. కానీ ఇంత మాత్రం ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించాడు. అంటే ఇది 7వ భాగంలో పార్ట్ A అని రాసుకోండి. వచ్చే వారం పార్ట్ B మాట్లాడుకుందాం. నేను తొందరపడి ముందుకెళ్ళిపోతే వివరణలో ఎన్నో విషయాలు మనం మిస్ అవుతాం. అది జరగకూడదు, ఒక వారం ఆలస్యమైన అన్న ఉద్దేశంతో దీనిని మళ్ళీ 2 భాగాలుగా విభజించి ముందు పెట్టాను. ఇప్పుడు సమయాన్ని బట్టి 7వ భాగములోని మొదటి భాగం, 7వ భాగంలోని పార్ట్ A మనం మాట్లాడుకున్నట్టు వచ్చే వారం పార్ట్ B మాట్లాడుకుందాం. కానీ ఈరోజు మనం మాట్లాడుకున్న ఉపదేశంలోని సారాంశం ఏంటి అని అడిగితే, మీరు భూమి మీద ఆయనకు నమ్మకమైన వారుగా బ్రతకండి, మీరు భూమి మీద ఆయనకి ఇష్టలుగా బ్రతకండి, నీతిని కోల్పోకుండా యథార్థవర్తులుగా బ్రతకండి, ఖచ్చితంగా మీకు బంగారు భవిష్యత్తు ఉంది, శాశ్వత కాలమైన ఆనంద భవిష్యత్తు ఉంది. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన మాటిచ్చి తప్పేవాడు కాదు. తన లేఖనాలన్నిటిలో ఆయన అదే రాయించాడు. నీతిమంతులదే విజయం అంటున్నాడు దేవుడు. అనీతిమంతులు కొద్ది కాలం ఎగిరెగిరి మాట్లాడినా వారికి భవిష్యత్తు లేదు. ఇది దేవుని వాక్యం ఇస్తున్న ఒక అద్భుతమైనటువంటి భరోసా మనందరికీ, వాగ్దానం మనందరికీ. అయితే నేను నియమించిన దినం అంటున్నాడు 17వ వచనంలో, నేను నియమింపబో దినము రాగా అంటున్నాడు. ఆ నియమించబడిన దినమేంటో, ఆ నియమింపబడిన దినం ఎలా ఉంటుందో, అది ఎవరికి ఉంటుందో, అది ఆల్రెడీ జరిగిపోయిందా, జరగబోతుందా, అవన్నీ కూడా
పార్ట్ బిలో అంటే వచ్చే వారం నేను వివరిస్తాను. ఎవరు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.